నేడు మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. మక్తల్ పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట క్రాస్ రోడ్డు దగ్గర బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు శంకుస్థాపన, మక్తల్ నుండి నారాయణపేట జిల్లా కేంద్రానికి 210 కోట్లతో 4 లైన్ల రహదారికి శంకుస్థాపన చేసి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు 400 కోట్ల చెక్కుల పంపిణీ, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సీఎం రాక సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసుకోకుండా 800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.